ఘనపరచడానికి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన రెండు చేతులపై ఎత్తి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. ఈ దినం ఎలాగైనా కొంత సమయమైనా మీతో కలిసి వాక్యం నుండి దేవుని ఆరాధించాలని అభిప్రాయం కలదు. చాలా కష్టపడుతున్నాను, మీతో వాక్యం చెప్పలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను. అయినా దేవుని ఎలాగైనా మీతో కలిసి వాక్యం చెప్పాలని ఆశతో ఈ సమయాన్ని నేను తీసుకున్నాను. మన మట్టుకు మనమే రక్షించబడ్డం కాదు, మన మాట విన్నవారు రక్షించబడి మనము వారి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని పట్టుదల కలిగి, భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి నివసించి తగినన్ని పాటలు లేవు, స్వార్థ దండయాత్రలు లేవు, ఇంటింటా ప్రార్థనలు లేవు. ఇద్దరు కలిసి ప్రభువు కొరకు మాట్లాడి రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రోగాలను వెలగొట్టడం లేదు. ఇప్పుడు దేవుని సేవ కొరకు మీ పిల్లల్ని ఎవరినైనా తయారు చేస్తున్నారా? మనుషుడు నీకు 100 ఎకరాలు ఉంటే ఎందుకు, నీకు వెండి బంగారం ఉంటే ఎందుకు, ఏది నీకున్నా చేసి లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు లేదు. ఆత్మను సంపాదించడానికి ప్రయత్నించి దేవుని స్వార్థ వరకు వెళ్ళు, ఇంటింటా తిరుగు, ఒక ఆత్మను సంపాదించు. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే స్వార్థ యందు నాకు ప్రీతి. ఒక ఆత్మనైనా ఇంకా నేను సంపాదిస్తే, ఒక ఇంటి వాళ్ళైనా సంపాదిస్తే దాని ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను అక్కడికి వెళ్ళాలి, దేవుని మాట విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి చనిపోతే వారు కూడా దేవుని స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడిన క్రైస్తవులారా, మారు మనసు పొందిన వారులారా, క్రీస్తుని అంగీకరించి నిజమైన క్రైస్తవుని, క్రైస్తవురాన్ని అని చెప్పుకున్న సహోదరులారా, మీరు నమ్మితే మీ వలన, నేను నమ్మితే నా వలన సూచక క్రియలు జరుగు. దేవుని కొరకు ఎంతవరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమందిని ప్రార్థన చేయమని పురుకొల్పుతున్నారు? మీరు అనుభవించారా? అనుభవిస్తే అనుభవం ఇతరులకు చెప్పి దేవుని రాజ్యం కొరకు వారిని ఎందుకు తయారు చేయట్లేదు? మా ప్రభువా, ఉదయ కాలంలో మీరు ఈ లోకములు శరీరధారి ఉన్న కాలంలో పట్టణంలో తల్లుల్లో తిరిగారు, అడవుల్లో తిరిగారు, మందిరాల్లో తిరిగారు, రోగులు బాగు చేశారు, దెయ్యాలను వెలగొట్టారు, పేదరికం నుంచి ప్రజల్ని రక్షించారు, రాజ్యానికి వార్త మమ్మల్ని చెయ్యమన్నారు. మేమందరూ అలా చేయటం సహాయం చేయండి. యేసునామమున తండ్రి, ఆమేన్.
మా జీవం నాకు తిరిగి లేదు నా తల్లి నిరంతరం నడిపించుకుని మరలా వచ్చి పడిపోను